హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి భద్రాచలంలో ఉంది ఫ్రెండ్స్. భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే దారిలో మనకైతే శివాలయం టెంపుల్ కనపడిద్ది. భద్రాచలం నుండి 20 కిలోమీటర్లు. ఇది చిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, చిన్న అరుణాచలం. మనం వెహికల్ మాట్లాడుకుంటాం కదా పర్ణశాలకి, ఆ వెహికల్ వాళ్ళు ఇక్కడికి కూడా తీసుకొస్తారు. అది ఆటోనో ఏదో ఒకటి మాట్లాడుకుంటాంగా, వాళ్ళు ఈ మూడు చూపిస్తారు మనకి. నారచీర, పర్ణశాల, అరుణాచలం. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. టెంపుల్ చుట్టూ శివలింగాలు ఉన్నాయి. ఇది వాయులింగం, అగ్నిలింగం, యమలింగం ఇవన్నీ ఉన్నాయి. అవే కాకుండా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. 1008 శివలింగాలు. అవి బ్రహ్మసూత్ర లింగాలంట, చిన్న చిన్నవి. అవి ఇవ్వండి, ఇవి బ్రహ్మసూత్ర లింగాలు. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ద్వాదశ లింగాలు ఉన్నాయి. ద్వాదశ శివలింగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి. అసలు లోపల స్వామి ఉన్నారు, ఎంత బాగున్నారో. ఆ స్వామిని చూడంగా నిజంగా అరుణాచలం వెళ్ళామా అన్నట్టే ఉంది. దీపాల వెలుగుల్లో ఉన్నారు స్వామి. అసలు చెప్పాలంటే అసలు చెప్పలేము. ఎంత అక్కడికి వెళ్ళంగానే ఎంత తన్మయత్వం అయిపోతామంటే ఎంత బాగున్నారో స్వామి. చాలా చాలా బాగున్నారు. మీకు గనక కుదిరితే భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి చూసిరండి. పెద్ద అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న అరుణాచలం అన్న వెళ్ళొస్తే అదో తృప్తి కదండి. చాలా అంటే చాలా బాగుంది. అదొకటే కాదు, ఇది కూడా ఉంది. పెద్ద అరుణాచలంలో ఎలా మోక్ష ద్వారం ఉండిద్దో అది ఇక్కడ వీళ్ళు కూడా కట్టారు. అది కూడా చూసుకోవచ్చు మనమైతే. ఇదిగోండి పిల్లలు, మా పిల్లలు అయితే వెళ్ళొస్తున్నారు. నేను వీడియో తీసుకుంటా వస్తుంటే వీళ్ళు మాత్రం తిరిగి వెళ్ళొచ్చేసారు కూడా. రెండు సార్లు వెళ్ళొచ్చినట్టున్నారు ఇప్పుడు. అదిగోండి వచ్చేస్తున్నారు టకటకమని. ఇక మా అమ్మ కూడా వస్తుంది పిల్లలతో పాటు. మా అమ్మ, నేను, మా అక్క అందరం వెళ్ళాము దానిలో. అసలు అదొక మంచి ఫీలింగ్ అండి. మనం అక్కడ దాకా వెళ్ళిపోయినా కూడా ఎక్కడన్నా ఇలా చూసాము, ఇలా చేసాము అని ఎంత బాగుందంటే అసలు పెద్ద అరుణాచలం వెళ్ళిన ఫీలింగే వచ్చింది మాకైతే. ఎంత ఆనందంగా ఉందో. చాలా 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 ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఇక్కడ కూడా అసలు పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలైతే. లటలట దూరొత్తా తిరుగుతా, అదే గబగబా దూరొత్తా తిరుగుతా ఎంత బాగున్నారు. అదిగోండి మా అక్క కూడా వెళ్ళొచ్చేసింది. సరే ఫ్రెండ్స్, కుదిరితే మీరు కూడా వెళ్ళరండి. బాయ్.